పెట్రోల్ బంక్ military force coming fast on right to center. ఎందుకని ఆ జాలయ్య గారి బట్టలు వాడు సామాన్యుడు కాదు ఆ గ్యాంగ్ వాడు ఇక్కడ వంట పనులు ఈ ప్లేట్ లో పడుతూ ఇన్ఫర్మేషన్ రాజేస్తుంటారు నా ప్రయత్నం ఫలించింది, నా బాధ్యత నెరవేరింది. రాని మొత్తం అందరినీ మసి చేసి పారేస్తాను. వాళ్ళు మసి కావడం షూర్ సార్, కానీ మనం సిమెంట్ కావడం మాత్రం డబుల్ షూర్ సార్. సార్ ఆ వంశీధరు సామాన్యుడు కాదు, వాడు ఈ పాటికే మన డన్ ఎక్కడుండేది, మన యాక్టివిటీస్ ఏమిటి ఆర్మీకి చెప్పుకుంటాడు. ఏడ్చాడు. అయ్యో మీకు తెలియదు సార్, వాడు కన్నంలో పోతాడు కన్నంలో వస్తాడు, కన్నం త్రూ కన్నం. సార్ మీలాంటి వారికి కొడుకు కావాల్సిన వాడు బై మిస్టేక్ ఆ నందనరావు కొడుకు అయ్యాడు సార్.
బాస్ చిన్న ఐడియా. ఏమిటి? ఏం లేదు, ఈ ముఠానంతా ఈ మఠంలో వదలదు. మనం ఎస్కేప్ అవుతాం. అప్పుడు మీరు అప్రూవర్గా తిరిగిపోండి. అప్పుడు శిక్ష ఉండదు. ఏమంటారు? వెరీ గుడ్. నువ్వు కూడా అప్రూవర్ గా మారిపోతావా? అర్జెంటుగా సార్, ఆ అవకాశం రావాలి కానీ అంతకంటే ఇంకేం కావాలి సార్? సార్, ఐ విల్ టెల్ యూ వన్ సత్యం సార్. ఇఫ్ దేర్ ఇస్ ఊపిరి వీ కెన్ సెల్ ఉప్పు సార్. 0 0 ఎందుకు సార్? దేవయ్య అప్రూవర్ గా మారతాడట. అవకాశాన్ని ఇవ్వండి. థ్యాంక్స్ సార్. సార్, ఐ వాంట్స్ టు మ్యారీ నెక్స్ట్ ఇయర్ సార్. మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. అన్ని పోలీస్ స్టేషన్లు వెతికి సార్, వంశీధర్ ఎక్కడ అరెస్ట్ కాలేదు. జాగ్రత్తగా చూశారా? అంత తమాషాగా ఉంది. బావ నిర్దోషి అని 1,00,000 తడవలు మొత్తుకున్నాను. నీ ద్వారా నా మాట వినలేదు. అయితే ఎవరు బాధ్యులు? అమ్మా, ఏమిటి నాన్న ఇంకా మాట్లాడతావు? నీ దయలేక బావకేదన్నా అయితే దానికి కారణం నువ్వే అవుతావు. నా డ్యూటీ నేను చేశాను. ఖర్చు పెట్టి ఎన్నో ప్రణాళికలు వేసి ఎంతో ఆశతో కట్టించిన ఆనకట్టలు. అవును, ఇవి పూర్తయితే దేశంలో ఇక కరువే ఉండదు. ఉండి తీరవలే. దేశంలో కరువు కాటకాలు ఉంటే బీదవాండు తిరుగుబాటు చేయను. ఇప్పుడు మర్జెంటుగా వచ్చును. కనుక మనం ఈ డాన్స్ ని బద్దలు కొట్టవాలి. దేవాళ్ళు బద్దలు కొడితే వరదలు వచ్చి ఊళ్ళు మునిగిపోతాయి. ఎంతో మంది జనం చచ్చిపోతారు. పని జనసంఖ్య తగ్గును. ఏమో, కోట్ల కొలిది ప్రజలకు తిండి పెట్టే ఈ ఆనకట్టలు బద్దలు కొట్టడం నాకు ఇష్టం లేదు. మిస్టర్ భద్రయ్య, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వీఆర్ డ్యూటీ బాండ్. మనం ఫినిష్ అయ్యే లోపల ఈ డాన్స్ మనం ఫినిష్ చేయవలసిందే. కరువు కాటకాలతో జనం చావవలసిందే. దేశం సర్వనాశనం కావాల్సిందే. అదిగో చూడు, డైనమైట్.
మొనగాడిరా నేనే మొనగండి నేనే మొనగండి నేనే మొనగండి నేనే మొనగండి ఆఖరిసారి నీ పాపాలు క్షమించమని భగవంతుణ్ణి వేడుకు చివరికి నేనే నీకు నీడు పోయాల్సి వచ్చింది వద్దు పర్వాలేదు నీ చేతికుంటా వద్దు ఎందుకు వద్దంటావు భద్రయ్య? నువ్వెంత పాపాత్ముడివైనా చివరకు భగవంతుడు దయ తలిచాడు. నీ కొడుకే నీ గొంతులో నీళ్లు పోస్తున్నాడు. నా బిడ్డ అవును, వంశీ నీ బిడ్డి. నేను పెంచాను. నా నాని నాని నా క్షణాన్ని ఒక్కసారి నా నాని పిలువు నాని ఒక్కసారి నాని ఒక్కసారి నా నాని పిలువు నాని నా బ్రతుకు పాపాలతో పండిపోయింది. నా వంటి దేశద్రోహిని శిక్షించి ఈ దేశాన్ని రక్షించిన ధీరుడి నీకు తండ్రిని అనిపించుకునే అర్హత నాకు లేదు నాని. కానీ భగవంతుడి ఆఖరి క్షణాల్లో ఎంత సంతోషాన్ని ప్రసాదించాడు నాకు. నా నాని నా నాని ఇంతటి మొనగాడయ్యాడన్న తృప్తి నాకు చాలు. నాకు చాలు నాని 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 నాన్న నాని నాన్న పాపపుణ్యాల సరిహద్దుల్లో తిరుగాడుతున్న పసిపాప చేరదీసి పెంచాం. బాధ్యత గుర్తించగల పౌరుడిగా తీర్చిదిద్దాం. ఇలాంటి దేవతామూర్తికి బిడ్డ కావడం ఎంత అదృష్టమో. అదృష్టం నాది నాయన. కక్ష కోసం నేను పెంచాను, కానీ నువ్వు నాలో మమతను పెంచావు. ఎన్ని జన్మలు పూర్తులు నీకు నీకు తల్లిది కావడం బాబు. నాయనా నా బాబు. వంశీ, విదేశీ కుట్రదారుల్ని వాళ్ళ పంచమాంగ దళాన్ని మట్టుపెట్టి దేశానికి మహోపకారం చేశావు. నీవింత ఉన్నతుడు అని తెలియక నిన్ను అనుమానించాను, ద్వేషించాను. నన్ను క్షమించు వంశీ. మావయ్య, ఇందులో మీరు మాత్రం తెలిసేసిందే ఉంది. అంత పరిస్థితుల ప్రభావం. అక్క, ఓ మంచి శుభవార్త. ఏమిటయ్యా? ఐపీఎస్ సెలక్షన్ లో మన వంశీధర్ ఫస్ట్ సెలెక్ట్ అయ్యాడు. భగవంతుడు నా కోరిక నెరవేర్చాడు. మరి నా కోరిక నెరవేర్చాలిగా. ఏమిటో? వంశీ, మా నీలను పెళ్లి చేసుకొని నన్ను సంతోషపెట్టు.